హాయ్ అండి. అందరికీ నమస్తే. 'నా ప్రేమ రాక్షసుడు' పార్ట్ 6. అది నా బేబీ డాల్‌రా! అందుకే దాన్నలా ఏడిపిస్తున్నా. విక్కీ తను బొమ్మ కాదురా మనిషి. నువ్వలా ఎప్పుడూ ఒక అమ్మాయితో అలా చేయటం ఇదే మొదటిసారి. ఎందుకంటే తను నాకు చూడగానే నచ్చింది. మొదటి రోజు తను నన్ను చూడగానే భయంతో కళ్ళు మూసుకొని ఉంది. చూడు అప్పుడు తన దగ్గరికి వెళ్లి తన మొఖం చూశాను. ఎంత ముద్దుగా, అమాయకంగా ఉందో తెలుసా? నా చుట్టూ నా కోసం అమ్మాయిలు పడి చేస్తారు. చాలామంది అమ్మాయిలు నాతో ఒక నైట్ ఎంజాయ్ చేయాలని అడిగిన వారున్నారు అని అన్నాడు మౌర్య. రే అభి, నువ్వన్నావు కదా శాడిస్ట్ అని. తను నా మాటకు, నా చూపుకు, నా ప్రెజెన్స్‌కి భయపడుతూ ఉంటే అది నాకు చాలా నచ్చింది. అది నాది అని ఫిక్స్ అయ్యాను కాబట్టి దాని అనుమతి లేకుండా, తీసుకోకుండా, దాని ఇష్టంతో సంబంధం లేకుండా నాకు నచ్చినప్పుడు ముద్దు పెట్టుకుంటున్నాను. విక్కీ అలా బలవంతం చేయటం సరికాదురా అన్నాడు. నేనంటే తనకు కూడా ఇష్టమే బావా! కానీ తను ఒక అనాథ అని, నేను తనని తిరస్కరిస్తానేమోనన్న భయంతో నాకు చెప్పడం లేదు. అభి, తను ఏం చెప్పకపోతేనే నువ్విలా తనని టార్చర్ పెడుతున్నావు. ఇంక చెప్పిందంటే నన్ను మామని చేస్తావు. నాకంత బంపర్ ఆఫర్ లేదు లేరా! విక్కీ, వీడికి ఫ్యూచర్‌లో ప్రియ చేతిలో ఉంటుందిరా బాగానే. అభి, నేను మరీ అంత వీకేం కాదులేరా! నువ్విలా బార్‌లో ఫుల్లుగా తాగుతున్నావని తనకు తెలిసిందనుకో, నీ పరిస్థితి ఏంట్రా? అందుకేరా దానికి తెలియకుండా వచ్చాను. నువ్వు మాతోనే ఉన్నావని దానికి నేనే మెసేజ్ చేశా అని అన్నాడు మౌర్య. రే మామ, ఎందుకురా నేనంటే నీకంత ప్రేమ నీ అబ్బా! విక్కీ, రేయ్! వాడు నీతో అలా చెప్పాడు కానీ తను అలా ఏం చేయలేదు. నువ్వు భయపడకు. నేను తనకి భయపడటం లేదురా. విక్కీ, అవునా! హే ప్రియా! ఏంటి ఇలా వచ్చావు? అని అన్నాడు. అభి భయంతో, ప్రియా, అది అది వీడు ఫోర్స్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను అని అన్నాడు ఆవేశంగా. మౌర్య అభిని కాలితో తన్ని, తు ఎదవ! తను లేదురా, విక్కీగాడు నిన్ని ఫూల్‌ని చేశాడు. మందు గ్లాస్ తీసుకుని తన మొహాన కొట్టి, మిత్రద్రోహి! ఎలా భయపెట్టావేంట్రా? విక్కీ తన మొహం తుడుచుకుని అభి షర్ట్ కలర్ పట్టుకుని, అందుకేనా అలా లేచి నిలబడ్డావు? అది భయం కాదురా, తన మీద ఉన్న అభిమానం, ప్రేమ. అబ్బో, ఇలాంటివి చాలా విన్నాం కానీ పదండి ఇంటికి వెళ్దాం. అభి, రే, ఇంటికి వీడిని ఇలా తీసుకుని వెళ్తే లేలాంటి మన కాళ్ళు విరగ్గొడతారు. మౌర్య అభి వీపు మీద గట్టిగా కొట్టి, భలే చెప్పావురా అన్నాడు. విక్కీ, ఎన్నిసార్లు ఆంటీ చేతిలో దెబ్బలు తిన్నావురా? ఆంటీ చేతిలో కాదురా బాబు. ఆంటీ మా మమ్మీకి ఫోన్ చేసి చెప్తుంది. అప్పుడు మా అమ్మ విజయ దుర్గమ్మ, దుర్గమ్మ అవతారం ఎత్తి నన్ను ఇరగదీస్తుంది. మౌర్య, మీరు టెన్షన్ పడకండి. డ్రైవర్‌ని రమ్మన్నా. గెస్ట్ హౌస్‌కి వెళ్దామని ముగ్గురు వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం స్వర్ణ, అమృత హాస్టల్‌కి వెళ్ళిపోయారు. స్వర్ణ ఆఫీస్‌కి, అమృత కాలేజ్‌కి వెళ్లారు. ఆ రోజు మౌర్య స్నేహితులు ఎవ్వరూ కాలేజ్‌కి రాలేదు. అమృతకి విశ్రాంతిగా ఉంది. నిన్న జరిగిన దానికి మౌర్య తన మీద కోపంగా ఉంటాడు అని భయంగా కాలేజ్‌కి వచ్చింది కానీ తను ఎక్కడా కనిపించలేదు. మౌర్య కనిపించకపోవటంతో ఆ రోజు అమృతకి చాలా బోర్‌గా ఉంది. కాలేజ్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటే అజయ్ తనని చూసి తను ముందుగా వచ్చి కారు ఆపాడు. సడన్‌గా రావడంతో మొదట తనకి భయం వేసింది. కానీ అందులో నుండి దిగిన అజయ్‌ని చూసి అసహించుకుంది. అజయ్, హే డార్లింగ్, ఎలా ఉన్నావని అన్నాడు. చూడండి, మీకు చాలా సార్లు చెప్పాను నన్ను అలా పిలవకండి అని. సరే, విషయానికి వద్దాం. నా ప్రేయసి ఎలా ఉంది అని అన్నాడు. తను ఇప్పుడు చాలా బాగుంది. కానీ తను మీ ప్రేయసి కాదు. అజయ్, సారీ, నా మాజీ ప్రేయసి. ఒక మోసగాన్ని ప్రేమించానని చాలా బాధపడిపోయింది. కానీ ఇప్పుడు తన లైఫ్‌లో ముందుకు వెళ్తుంది. అమృత, నేను తనని నిజంగానే ప్రేమించాను. తనని నేను చీట్ చేయలేదు. నా గురించి తనకంతా చెప్పాను. నీకు అమ్మాయిలతో తిరిగే అలవాటు ఉందని చెప్పలేదు. తను నిన్ను ఎంతలా ప్రేమించింది. కానీ నువ్వు తనని మోసం చేశావు. ఎందుకంటే మాకు ముందు వెనక ఎవరూ లేరని. అజయ్, చూడమృత, నేను కూడా తన్ని ప్రేమించాను. కానీ నా బలహీనత అమ్మాయిలు. అంతేకానీ నేను కూడా తనని నిజంగానే ప్రేమించాను. కేవలం నీ కారణంగానే మేమిలా దూరంగా ఉండాల్సి వచ్చింది. స్వర్ణ నన్నింకా మర్చిపోలేదు అమృత. నేను కూడా దాన్ని మర్చిపోలేదు అమృత. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా స్వర్ణ అంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను. అమృత, అది జరగదు అజయ్ గారు. మీరింకా తనని ఇబ్బంది పెట్టకండి. నేను తన ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటాను. అది జరగదు.
మరోసారి అక్కని నీ చేతిలో మోసపోనివ్వను. సరే చూద్దాం. నువ్వే నీ చేత్తో మా పెళ్లి జరిపిస్తావని అజయ్ వెళ్ళిపోయాడు. అమృత తన్ని ఎలా నమ్మాలి మరి? అక్క జీవితంలోకి మళ్ళీ వస్తాను అంటున్నాడు. అజయ్ అన్నట్టు అక్క ఇంకా తనని మర్చిపోలేదు. ఎలా అయినా అక్కతో మొత్తం జరిగింది చెప్పి తను ఏమనుకుంటుందో అని తెలుసుకోవాలి అని అనుకుంది అమృత. ఇక మౌర్య, అభి, విక్కీ ఫుల్లుగా తాగి మరుసటి రోజు సాయంత్రం వరకు గెస్ట్ హౌస్‌లోనే నిద్రపోయి లేచి కాలేజ్ వదిలే టైంకి వెళ్లారు. మౌర్యకి అమృతాన్ని చూడాలని ఉంది. తన వెనకే వెళ్తూ ఉన్నాడు. అభి, ఇంకా ఎందుకురా తన వెనకే తిరుగుతావు? మౌర్య, రేయ్ నోరు మూసుకుని ఉంటావా? లేకపోతే నా చేతిలో తన్నులు తింటావా? వాడేమో గాని నీకు చాలా ఆతృతగా ఉంది కదరా! నీకెలా తెలుసు? అని అన్నారిద్దరూ ఒకేసారి. ఇక అజయ్ స్వర్ణ అనే అమ్మాయిని ప్రేమించాడు. తను, అమృత ఇద్దరూ ఒకే చోట పెరిగారు. స్వర్ణ కూడా మంచి విద్యార్థి. అజయ్ చదివే కాలేజీలోనే తను చదువుతుంది. అక్కడ వారి పరిచయం ప్రేమగా మారింది. కానీ అజయ్‌కి ఉన్న ఒక వీక్‌నెస్ అమ్మాయిలు. తనకి ఉన్న అన్ని అలవాట్లు చెప్పాడు. అజయ్ కూడా తనని ప్రాణంగా ప్రేమించాడు. స్వర్ణకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్ అమృత మాత్రమే. ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసే ఉంటారు. ఇక తనతోనే అన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది. అలా తన ప్రేమ విషయం కూడా చెప్పింది. అమృతకు అజయ్‌ని పరిచయం చేసింది. వారు ఎప్పుడూ ఆశ్రమం నుండి బయటికి రారు కానీ, ఒకరోజు తన ఆశ్రమంలో ఉన్న అమ్మగారు కళ్ళు తిరిగి పడిపోవడంతో తనని హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తూ అనుకోకుండా అజయ్‌ని చూశారు. అప్పుడు తను ఇంకో అమ్మాయితో కారులో వెళ్తూ కనిపించాడు అమృతకి. ఇంకా తన మీద డౌటొచ్చి స్వర్ణని అక్కడ ఉండమని చెప్పి తనని ఫాలో చేస్తూ వెళ్ళింది అమృత. అజయ్ గాడు మంచి రొమాంటిక్‌గా ఉన్న టైంలో తను చూసింది. ఆ విషయం స్వర్ణతో చెప్పి తనకు దూరంగా ఉండు అని అంది. అజయ్ నుండి స్వర్ణ దూరంగా ఉంది. కానీ వీడు తన వెంట పడుతూనే ఉండేవాడు. ఒకరోజు అలా స్వర్ణని విసిగిస్తే అందరి ముందు వాడి చెంప మీద కొట్టి వాడికి వార్నింగ్ ఇచ్చింది. వాడికి ఇప్పటికీ స్వర్ణనే ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ అమృత వల్ల తనకి దగ్గర కాలేకపోతున్నాడు అజయ్. వాడు గోడు నాతో చెప్పి అమృతాన్ని ప్రేమలో పడేసి వాణ్ణి కొట్టినందుకు సారీ చెప్పించమని అడిగాడు. అభి, అంటే వాడు చెప్పాడని నువ్వు అమృతాన్ని ప్రేమించడం మొదలుపెట్టావా మౌర్య? వాడు చెప్పాడని కాదు. అమృతాన్ని చూడగానే నాకు నచ్చింది. అందుకే దాని వెంట పడుతున్నా కానీ నన్ను కాదని అది నా అహంకారాన్ని తాకింది. విక్కీ, అంటే ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావని అన్నాడు. మౌర్య ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి చూడు నీకే తెలుస్తుంది. అభి, రేయ్ సైకో నా కొడకా! అమృత చాలా అమాయకురాలురా పాపం. నీ శాడిజం నుండి తనని ఎలా కాపాడుకుంటుందో తెలీదు. మౌర్య, రేయ్ అది నా బేబీ డాల్ రా. అది దాన్ని ఏం చెయ్యాలన్నా నేనే చెయ్యాలి. నన్ను కాదు అని తను ఎటు వెళ్ళినా ఎక్కడ ఉన్నా దానిని తిరిగి నా దగ్గరికే రప్పించుకుంటా. విక్కీ, రేయ్ నువ్విలా మాట్లాడుతూ ఉంటే నాకు భయంగా ఉందిరా. వాడు చూడు ఎలా అయ్యాడో. సరే పదండి మిమ్మల్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తా. రేపటి నుండి నా బేబీకి టార్చర్ అంటే ఏంటో చూపించాలి అని అన్నాడు. ఇక అమృత హాస్టల్‌కి వెళ్ళి అజయ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంది. అక్కకు అజయ్ అంటే ఇష్టమేనా? తను ఇప్పటికీ తనని ప్రేమిస్తుందా? ఇంతలో అమృత, అమృత అంటూ పిలుస్తున్నా తను పలకడం లేదు. అమృత అని గట్టిగా అరిచింది స్వర్ణ. ఆ అక్క, ఎప్పుడొచ్చావు నువ్వు అని అంది. నేను వచ్చి చాలా సేపయింది. నువ్వెంత పిలిచినా పలకడం లేదు. దేని గురించి ఆలోచిస్తూ ఉన్నావు? అక్కా, నేను నీతో మాట్లాడాలి అంది. తను ఏమైంది నీకు? నేను బానే ఉన్నాను. అక్కా, నిజం చెప్పు. నువ్వు అజయ్‌ని ఇప్పటికీ ప్రేమిస్తున్నావా? స్వర్ణ, ఇప్పుడెందుకు అమృత? నాకు తెలియాలక్కా. నా తొందరపాటు వల్ల నీ ప్రేమను నీకు దూరం అయ్యిందేమోనని అడుగుతున్నాను. స్వర్ణ ఏడుస్తూ అమృతాన్ని కౌగిలించుకుని, నేను తనని ప్రాణంలా ప్రేమించానురా. తను కూడా నన్ను అలానే ప్రేమించాడు. తను నాతో ఎప్పుడూ కూడా తప్పుగా ప్రవర్తించలేదు. తనకి ఉన్న అలవాట్లన్నీ చెప్పాడు. అమ్మాయిల వీక్‌నెస్ కూడా ఉందని చెప్పాడు. అమృత, అలాంటి వాడిని ఎలా ప్రేమించావక్కా? తను కోరి ఎవరి దగ్గరికి వెళ్ళడు. వారు బలవంతం చేస్తే తప్ప తను వెళ్తాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవే. నీతో తప్ప ఇంక వేరే అమ్మాయితో గడపను. నువ్వు నన్ను మార్చుకో అనేవాడు. మరి అప్పుడే నాతో ఎందుకు చెప్పలేదక్కా? తను నిన్ను వేధిస్తున్నాడని అందరి ముందు కొట్టాను కదా!
కానీ తనని నువ్వలా చూడటం నాకు చాలా బాధ కలిగింది. మరి ఇలాంటివి జరగకూడదు అంటే తనకి దూరంగా ఉండాలి అనుకున్నా. అందుకే తనని కలవడం కానీ, మాట్లాడడం కానీ లేదు. కానీ అక్క, తను నేను ఇంటికి వస్తున్నప్పుడు నన్ను కలిసాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలి, చేసుకుంటానని చెప్పాడు ఖచ్చితంగా. నీకు కూడా ఇష్టమైతే నేను తనతో మాట్లాడతాను అని అంది. వద్దమృత, మరి ఇలాంటివి మళ్ళీ జరిగితే నేను భరించలేను. నిజంగా నన్ను ప్రేమిస్తే తన వీక్‌నెస్ నుండి తను పూర్తిగా దూరంగా ఉంటేనే అప్పుడు తన మీద నాకు నమ్మకం కలుగుతుంది. కానీ తన అందానికి, ఆస్తికి, అంతస్తుకి కూడా నేను సెట్ అవ్వను. తన జీవితం వేరే, నా జీవితం వేరే అని అంటుంది స్వర్ణ. మరి వీళ్ళిద్దరిని కలపడానికి మౌర్య ఏం చేస్తాడు? మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.